వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఇప్పుడు ఈ జిల్లా రాష్ట్ర కేంద్ర రాజకీయాల్లో ఒక పవర్ హౌస్ లా మారింది. అటు ఢిల్లీలో కేంద్ర మంత్రిగా బండి సంజయ్ దూసుకుపోతుంటే, ఇటు రాష్ట్రంలో ముగ్గురు మంత్రులు పాలనలో చక్రం తిప్పుతున్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న తాజా వార్త ఏమిటంటే, రేవంత్ సర్కార్లో భారీ మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా బీసీ కోటాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు హాట్ టాపిక్ అయింది. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందా, లేక పీసీసీ పగ్గాలు అందుతాయా? ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాత్ర ఏంటి? మే నెలలో జరగబోయే ఆ కీలక మార్పులు ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎప్పుడూ కీలకంగానే ఉంటుంది. ప్రస్తుతం ఈ జిల్లా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కీలక పదవులను దక్కించుకుని పవర్ సెంటర్ గా అవతరించింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వంటి కీలక నేతలు మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇందులో పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు అనూహ్యంగా మంత్రి పదవులు దక్కడం విశేషం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో పరిపాలనలో కొత్త రక్తం నింపేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే 2029 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు మొదలుపెట్టారు. ఇందులో ప్రధానంగా చర్చకు వస్తున్న పేరు పొన్నం ప్రభాకర్. విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పొన్నం పార్టీకి ఎప్పుడూ విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. నిజానికి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే పొన్నంకు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందని భావించారు. కానీ సామాజిక సమీకరణాల వల్ల అది సాధ్యపడలేదు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఆయనకు ప్రమోషన్ ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పదవీకాలం జూన్తో ముగియనుంది. ఆయన నాయకత్వంలో పార్టీ గత ఎన్నికల్లో అద్భుత విజయం సాధించింది. ఇప్పుడు ఆయన్ను ప్రభుత్వంలోనికి తీసుకోవాలనే ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ కుమార్ గౌడ్కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి సామాజిక న్యాయం పాటించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం అయితే పీసీసీ పగ్గాలను పొన్నం ప్రభాకర్ లాంటి దూకుడున్న నేతకు అప్పగించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఉత్తర తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే పొన్నం సరైన వ్యక్తి అని అధిష్టానం భావిస్తోంది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 2023 ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు చురుగ్గా సాగాయి. డిప్యూటీ సీఎం పదవి లభిస్తే ఆయన ప్రభుత్వపరమైన బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీకి మార్గదర్శకత్వం అందించగలరు. ఇది పార్టీ ప్రభుత్వ సమన్వయానికి దోహదపడుతుంది. పొన్నం ప్రభాకర్ కేవలం ఒక మంత్రి మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉన్న నాయకుడు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ప్రజాదరణ పొందడమే కాకుండా ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఆయన సిద్ధహస్తుడు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా జెండా వదలకుండా నిలబడ్డ నేత కావడంతో ఆయనపై హైకమాండ్కు నమ్మకం ఎక్కువ. ఒకవేళ ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కితే అది బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసినట్లు అవుతోంది. లేదా పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే సంస్థాగతంగా పార్టీని గాడిలో పెట్టే బాధ్యత ఆయనపై ఉంటుంది. ఏది ఏమైనా మే నెలలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది కాబోతోంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు చెందిన నేతల మధ్యే ఈ కీలక పదవుల పోటీ నెలకొనడం ఆసక్తికరంగా మారింది. పొన్నంకు పీసీసీ దక్కుతుందా, లేక మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వంలోకి వస్తారా అనేది వేచి చూడాలి.